నువ్వు జీసస్ నేవడిగావో నాకు చెప్పక్కర్లేదు. కానీ నేనంటే నీకిష్టం లేదని ఒక్క మాట చెప్పు. ఇది పవిత్రమైన స్థలం ప్రేమ. నీ మనసులో నేను లేను, నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించట్లేదని చెప్పు. ఈ పవిత్రమైన స్థలంలో చెప్తున్నాను ప్రేమ, నా ప్రేమ నిజం. ఐ లవ్ యూ. మేడం, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చూసి మీరు సైన్ చేస్తే హాఫ్ అన్ అవర్లో ఈ ఫైల్ మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి. నేను కాదు, ఈ ప్రాజెక్ట్ మీద ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ప్రణయ్. తనే సైన్ చేస్తాడు. ప్రణయ్, ఇక్కడికి వచ్చిందేంటి? ఎక్స్క్యూజ్ మీ. ప్రణయ్, ప్రణయ్, ప్రణయ్. హాయ్ ప్రేమ, వెల్కమ్. అంటే ప్రేమ జేమ్స్ పిలిస్తే వచ్చిందా? ఫ్రెండ్స్, షీస్ ప్రేమ, మై ఫియాన్సే. ప్రేమ, నేను చెప్పాను కదా, మీట్ మై ఫ్రెండ్స్. హలో. నమస్తే అండి. ప్రేమ, నీతో యుఎస్ లో ప్రోగ్రాం పెట్టించాలనుకుంటుంది. ఇదిగో వీళ్ళే. ప్రణయ్, అవతల ప్రాజెక్ట్ ఫైల్ పై సైన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ కంటే నాకు ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. హాయ్ బ్రో. హాయ్.
వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్. యాక్చువల్గా కంపెనీ మీటింగ్ ఉంటే వచ్చాను. నువ్వు కనిపిస్తే ఇలా వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇతను ప్రణయ్. ఈ మధ్య నాకు పరిచయం అయ్యాడు. వెరీ 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 గుడ్ ఫ్రెండ్. ప్రణయ్, వీళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్. అన్నట్లు మీరంతా నన్ను క్షమించాలి. ఎస్పెషలీ ప్రణయ్, నువ్వు. దేనికి? మీ ఇద్దరి గురించి కొన్ని విషయాలు వీళ్ళకి చెప్పలేదు. నా పర్సనల్ విషయాలు కొన్ని నీకు చెప్పలేదు. ఏంట్రా అది? ప్రణయ్, ప్రేమ నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. షీఈ్ మై ఫియాన్సే. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఫ్రెండ్స్, నిజానికి వీళ్ళిద్దరూ రిలేటివ్స్. బావా మరదళ్ళు అవుతారు. అదేంటి జేమ్స్? బేసిక్గా బావమరదలంటే గిల్లి కజ్జాలు, అలకలు, బుజ్జగింపులు, అలాగే ప్రేమలు ఉంటాయంటారు. ప్రణయ్ చూడ్డానికి జెంటిల్మెన్లా బానే ఉన్నాడు కదా, తనని వదిలేసి ప్రేమగారు నిన్ను ఓకిచ్చేయడం ఏంటి? ఆహా, కరెక్ట్గా అడిగావురా. ఫ్రెండ్స్, మీ డౌటు ప్రేమ్ గారికి కరెక్ట్గా అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ అడగండి. అవసరం లేదు. మీరు అనుకున్నవేవి మా మధ్య లేవు కాబట్టి నేను జేమ్స్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇడియట్, అర్థమైందా? ఫ్రెండ్ అని పరిచయం చేస్తే పిచ్చి పిచ్చి డౌట్లు రేస్ చేస్తావా? ప్రణయ్, నీ సంతకం కోసం వెయిట్ చేస్తున్నారు. నాకిప్పుడు మూడ్లేదు శివాగ్ని. లీవ్ ఇట్. ప్రణయ్, 200 crores ప్రాజెక్ట్. సో వాట్? మూడ్లేదు అన్నాను కదా. మై గాడ్ ప్రణయ్, 200 crores, నాట్ ఎ జోక్. కావచ్చు, కానీ నాకు మనసులో లేందే ఏ పని చేయను. మనసు పడితే దేన్ని వదులుకోను. వెళ్ళిపోమని చెప్పు సార్ని. ఓకే, కూల్ 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 కూల్. అన్నట్టు ఫ్రెండ్స్, ప్రేమ మంచి సింగర్ అని మీ అందరికీ తెలుసు కదా. అందుకే కదా జేమ్స్ తనతో యుఎస్ లో ప్రోగ్రాం పెట్టించారు. అయితే ఇప్పుడు ప్రేమ మనందరి కోసం ఒక మంచి పాట పాడుతుంది. పాట మ్మ్. ఇక్కడ ఏం జేమ్స్, ఇలా పబ్లిక్గా హోటల్లో పాటలేంటి? నేనేమి బాత్రూమ్ సింగర్ని కాదుగా. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు పాడుకోవడానికి. అంటే ఇక్కడ పాడతావా? జేమ్స్ అడిగాడుగా, ఖచ్చితంగా పాడతాను.
నువ్వు కావాలి ప్రేమ. నీ ప్రేమ కావాలి. సూపర్ సూపర్ ప్రేమ, చాలా బాగా పాడావు. నేను అడగగానే కాదనకుండా నా కోసం పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమో అనుకున్నాను బ్రో, నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఏదో మీ అభిమానం. నేను కాదన్నానని పాట పాడతావా? ఇప్పుడు చూడవే, నువ్వు అడిగితే పాటేంటి బ్రో, డాన్స్ ఏమన్నా చేస్తుంది. తను మంచి సింగరే కాదు, మంచి డాన్సర్ కూడా. వీడేదో నన్ను నిరికించడానికే అంటున్నాడు. రియలీ? యా, మొన్న December 31st నైట్ ఎంత బాగా డాన్స్ చేసిందో తెలుసా? కావాలంటే నువ్వు ఒకసారి డాన్స్ చేయమని అడుగు. నువ్వు అడిగితే పాట పాడింది కదా, అలాగే నువ్వు అడిగితే డాన్స్ కూడా చేస్తుంది. అవునా? ప్లీజ్ ప్రేమ, ప్లీజ్ ప్రేమ. ఆ, ప్రణయ్ నువ్వు మంచి డాన్సర్ అని చెప్తుంటే నాకు కూడా నీ డాన్స్ చూడాలనుంది. ప్లీజ్. అవును, తనొక్కతే కాదు, నువ్వు తను చెయ్యి చెయ్యి పట్టుకుని ఒకరి కళ్ళల్లోకొకరు చూస్తూ డాన్స్ చేస్తుంటే అబ్బా, నాకు చూడాలని ఆశగా ఉంది. చచ్చినోడా, మేం డాన్స్ చేస్తే నీకేంటి, చేయకపోతే నీకేంటి? మీకు లేదా? ఆ, ఆపండి 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 ఆపండి. బ్రో, నాకు డాన్స్ చేయటం అంటే కొంచెం షై. అవన్నీ ప్రేమ చూసుకుంటుంది బ్రో. కమాన్. ఒక్క నిమిషం. బ్రో, ఫస్ట్ నువ్వు చెయ్యి, ఆ తర్వాత నేను ట్రై చేస్తా. ప్లీజ్ ప్రేమ, అయ్యో, ప్లీజ్. నేను ప్లీజ్ ప్రేమ, ప్లీజ్, నా కోసం ప్లీజ్ 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 ప్లీజ్. తను చేస్తుంది. చప్పట్లు కమాన్. వీళ్ళిద్దరికి కొంచెం స్పేస్ ఇవ్వండి, స్పేస్. కమాన్, బ్యాక్. కమాన్. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నా మీద ఏ ఫీలింగు లేదనుకుంటే నాతో డాన్స్ చేయి. లేదు, నా కళ్ళలోకి చూస్తూ డాన్స్ చేస్తే నీ మనసు మారిపోతుందనుకుంటే వద్దు. నిజంగా జేమ్స్ని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమైతే డాన్స్ చేయి. అబద్ధం అయితే చేయనని చెప్పు. వీడిని వదిలించుకోవాలంటే వీడితో డాన్స్ చేయడమే కరెక్ట్. అలాగైనా నా మనసులో వీడికి స్థానం లేదని అర్థమవుతుంది. చేస్తాను.
జేమ్స్ ఏమో ప్రేమ నా ఫియాన్సీ అని నాకే పరిచయం చేస్తున్నాడు. ఈవిడ గారేమో నేనంటే ఇష్టం లేదు అని చెప్పడానికి నటిస్తూ నాతో డాన్స్ చేస్తుంది. నీ కాబోయేవాడు అక్కడ ఉండగా నువ్వేంటి అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చేసావు? అవన్నీ నీకెందుకు? నా డాన్స్ నచ్చలేదా? నీ పిచ్చి వేషాలు నచ్చడం లేదు. నువ్వు మంచి సింగర్వే అనుకున్నాను, మంచి నటివి కూడా. మనసులో ఒకరిని పెట్టుకుని వేరే వాళ్ళతో పెళ్లికి సిద్ధమైపోవడం మీ ఆడవాళ్ళకే చెల్లింది. నీ మనసులో నేను లేనని నన్ను నమ్మించడానికేగా నాతో డాన్స్ చేసింది. నిన్ను నమ్మించడానికి కాదు, నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి డాన్స్ చేశాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని నా వెంట పడ్డ మానేస్తావని నీతో డాన్స్ చేశాను. ఈ క్లారిటీ చాలా?